ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనమైతే మంగళగిరి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ రోజు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నానని అడగండి. ఎక్కడికి వెళ్తున్నాం నాకు తెలియదు, ఎందుకంటే మా వాళ్ళు అయితే టికెట్ అయితే తీసుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అయితే చెప్పట్లేదు, టికెట్ కూడా చూపించట్లేదు. నాకైతే ఎక్కడికి వెళ్తున్నామో నాకు ఎక్సైట్మెంట్గా ఉంది. కిడ్నాప్ చేసేవారు. అబ్బా, కిడ్నాప్ ట్రైన్లో తీసుకెళ్తున్నా, కిడ్నాప్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం నాకు తెలియదు. చూద్దాం, నాకు సర్ప్రైజ్గా ఉంది. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడే ట్రైన్ అయితే వస్తుంది కాసేపట్లో. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేశారు. చూద్దాం ఎంతసేపు పడిద్దో ట్రైన్ రావడానికి. స్టేషన్ కూడా నేను వచ్చి చాలా రోజులు అయింది. అసలు స్టేషన్ అయితే చాలా మారిపోయింది, చూడొచ్చు. అయితే కొత్తగా చేశారనమాట. మొత్తం ఇటు కూడా అయితే మారిపోయింది. మొత్తం లిఫ్ట్ కూడా పెట్టారు. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనం ఎక్కే ట్రైన్ అయితే వస్తుంది. ఇప్పుడే స్టేషన్కి అయితే వస్తుంది. ఈ ట్రైన్ ఎక్కి మనం వెళ్ళాలి ఇప్పుడు జనరల్లో. అదిగో కృష్ణా బ్యారేజ్ అయితే వస్తుంది, రైల్వే బ్యారేజ్ అయితే. ఎలా ఉందో కృష్ణా రైల్వే బ్యారేజ్ అయితే. రైల్వే బ్యారేజ్ పైన ఉన్నాం మనం. రైల్వే బ్యారేజ్ పైన ఉన్నాం. ఇప్పుడైతే విజయవాడ నుంచి అయితే మనం ఏలూరు అయితే వెళ్తున్నాం. ఏలూరులో జాతర అయితే ఉంది, అది చూడటానికి అయితే వెళ్తున్నాం మనం అయితే. ఇప్పుడు ఏలూరు అయితే రీచ్ అయ్యాము. ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ అయితే టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసి ముందు చూద్దాం ఎక్కడ బాగుంటుందో. టిఫిన్ అయితే చూసి టిఫిన్ అయితే చేయాలి. ఇప్పుడే అయితే బాబాయ్ హోటల్కి అయితే వచ్చాం. హోటల్కి రాగానే ఇప్పుడే ఆర్డర్ అయితే చెప్పాం. మన వాళ్ళు అయితే దోశ చెప్పారు. ఇంకా నీ ఫేవరెట్ సాంబార్ ఇడ్లీ. టేస్ట్ అయితే బాగుంది ఇక్కడైతే. ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఆ జాతరకి అయితే స్టార్ట్ అవ్వాలి. బాగా ఆకలేస్తుంది, ఇంకా తినేద్దాం. ఇప్పుడైతే మనం దేవుడిని చూడటానికి అయితే వచ్చాము. మనకి ఇది చాలా రేర్ అనమాట, సూర్యునికి గుడి అనేది ఉంటామని ఉండేది. చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. పైన అయితే చూస్తున్నారు కదా, అది సూర్యదేవుని రథం అన్నమాట. చాలా బాగుంది, చిన్నగా ఉన్న గుడి అయితే. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. అక్కడ పైన చూసే ఎదురు నడవాలి నడవండి నడవాలి. నడవండి నడవాలి. రండి సార్, రండి సార్, ఇట్లండి ఇట్లండి. ఎలా రండి అమ్మా. నాకు
గుమ్మవారి దర్శనం అమ్మ, గుమ్మవారి దర్శనం అమ్మ, అమ్మవారి దర్శనం. ఎలా రండి అన్న రావాలమ్మా తొలిగా వెనుక మా దగ్గర బాగా దొరికాయి. అంటే మా ఉద్దేశంలో కాదు, మా ఊర్లో. ఏదైతే రికార్డ్ చేసేసి వాయిస్ ఇచ్చేస్తాం. నేనైతే ఇప్పుడైతే ఒక యూనిక్ ప్లేస్కి వచ్చాను. ఇదైతే మనకి హైదరాబాద్లో ఉన్నట్టే బుద్ధుడు బొమ్మ ఇక్కడైతే రెప్లికా లాగా పెట్టారు. చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే మరి ఏందమ్మా రీల్స్ చేస్తావు నువ్వు? రీల్స్ చేస్తావా? మమ్మల్ని దింపన్నా వీడియోలో. అన్నయ్య వచ్చాడు గాయస్. అన్నయ్య అయితే ఇప్పుడైతే మామూలు వీడియో చేస్తున్నారు గాయస్. మేము అన్నయ్యని యూట్యూబ్లో ఫాలో కొడతాం. ఇదైతే అమ్మవారి జాతర గాయస్. చూడండి గాయస్, జాతర వచ్చాడు మావాడు. అన్నయ్య కూడా వచ్చాడు. అన్నయ్య అన్నయ్య నువ్వు కూడా పెట్టుకో. నువ్వు కూడా పెట్టుకో. నమస్తే అన్న. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. నీ పేరేంది చెప్పు. నవీన్ అన్న. నీ పేరు? కుమార్ అన్న. నీది? యోహాన్. నువ్వు రావా? హరి అన్న. అన్నా అది బుద్ధుడు బొమ్మ అన్న. అదైతే 2009లో కట్టారన్న. 2009 అది కొన్నా కొడ మీద వెళ్తుంది. చూడండి, చాలా బాగుంది అసలు. ఈ వాటర్ మధ్యలో స్టాచ్యూ అయితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇక్కడైతే మూవీ థియేటర్ అయితే ఒకటి ఉంది. ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే సిటీ మధ్యలో ముద్దా స్టాట్యూతో అటు ఇటు వాటరు మధ్యలో స్టాట్యూ చాలా బాగుంది అసలు. చాలా ప్రశాంతంగా ఉంది. పైకి కూడా వెళ్ళేటట్టు ఉంటే బాగుండేది, కాబట్టి పైకి అయితే లేదు. ఫ్రెండ్స్, ఏలూరులో బుద్ధ స్టాట్యూకి అయితే వచ్చాం. చూడొచ్చు, హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది మొత్తం అయితే. చాలా బాగుంది స్టాట్యూ అయితే. దగ్గర నుంచి చూస్తాం. హైదరాబాద్లోది ఎంత చిన్నగా అయితే ఉండదు, అది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదైతే చాలా చిన్నగా అయితే ఉంది, కానీ చాలా బాగుంది. చుట్టూ చూడొచ్చు, లేక్ మధ్యలో అయితే ఉంది మొత్తం. ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది లేక్లో. చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్లో వస్తే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో ఏలూరు దగ్గరలో ఉన్న ఎవరైనా అయితే విజిట్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ పార్కు లాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. లోపల కూడా చాలా బాగుంది. ఈవినింగ్ సన్సెట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే సన్సెట్ టైము ఎవరైనా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కింద కూడా అయితే తాబేళ్ళు అలా ఉన్నాయి, చూడొచ్చు. తాబేళ్ళు అలా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాయి. ఇగోండి చూడండి, చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా చూడండి ఎలా ఉన్నాయో. చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఈవినింగ్ టైంలో అలా వస్తే చాలా ప్రశాంతంగా కూర్చుని ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం చాలా నీట్గా ఉంది. ఇప్పుడే నేను వచ్చినప్పుడు చాలా ఎవరు జనాలు అయితే లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఏలూరు నియర్ బైలో ఎవరన్నా ఉంటే ఈ స్టాట్యూ అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది.
మీరైతే ఏలూరు బుద్ధ స్టాట్యూ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఫుడ్ అయితే కొంచెం తీసుకురండి. ఎందుకంటే ఇక్కడైతే చూపిస్తా చూడండి. ఇక్కడైతే ఎన్ని టాటాయిస్ అయితే ఉన్నాయి, చాలా అయితే. చూడండి స్విమ్మింగ్ కూడా చేస్తుంది ఎలా బాగా, చాలా ఉన్నాయి. మీరు వస్తే మట్టికి ఫుడ్ అయితే తీసుకురండి. మాకు తెలియక తీసుకురాలేదు. చూడండి అసలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని టాటాయిస్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. సినిమాలో లేదు అసలు, హోటల్ లాగా ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా తల అయితే పైకి పెడుతున్నాయి.